హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి. ఇంట్లోనే ఈజీగా 3 ఐటమ్స్తో చేసుకోవచ్చు. సేమ్ 100% బయట టేస్ట్తోనే వస్తుంది. నేనైతే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు నచ్చినట్లయితే తప్పకుండా చూసుకొని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర, నూనె. మనమైతే 2 కప్స్ మైదా పిండి వేసుకుంటున్నాము. ఒక కప్పు చక్కెర. దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం పౌడర్గా. చూడండి, మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇది పిండిలో వేసుకుందాము. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఒక కప్పు ఆయిల్ పడుతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే 2 కప్పుల దానికి 1 కప్పు చక్కెర, 1 కప్పు ఆయిల్. ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు. మీరు 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు వేసుకోవాలి. దేంతోనైనా మెజర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెజర్ అంటే ఇదే. చూడండి, నూనె వేసినాం కదా. ఇంకా మొత్తం అంతా మనము పిండి ముద్ద లెక్క కలిపేసుకుందాము. చపాతీ పిండి లెక్క. మొత్తం ఇది ఆయిల్తోనే తయారవుతుంది. బాగా ఒత్తుతూ మసాజ్ చేయాలి. చూడండి, ఇలా మనం ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా చేసేసినాం కదా. 1/2 అవర్ అయ్యింది. దీన్ని అయితే చూడండి, మెత్తగా అయ్యింది మంచిగా. మళ్ళీ ఒకసారి దీన్ని మనం మంచిగా మర్దన చేసుకుందాము. మెత్తగా అయిపోయింది కదా, స్మూత్గా. బాగా దీన్ని పిసకడంలోనే ఉంటుంది. చూడండి, ఇలా ముద్ద తీసుకొని మనం కింద పొడి పిండి వేసి కొంచెం దొడ్డుగానే వేసుకోవాలి. మరీ సన్నగా కూడా వేసుకోవద్దు. మందంగా వేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టేసుకొని, చూస్తున్నారు కదా, దేంతోనైనా మీరు అలా సేమ్ వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకోవాలి. చూడండి, మూన్ షేప్లో కట్ అయింది కదా. పక్కకు పెట్టేసుకుందాం. అన్నీ అట్లా రెడీ చేసుకొని ఒక ప్లేట్కి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసేసి, ఇంకా మనం చేసుకున్న మూన్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ప్లేట్ నిండా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని కింద ఒక గిన్నె పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన మూత మూసేసి సిమ్లోనే ఒక 30 మినిట్స్ అట్లా బేక్ చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది, స్మెల్ వస్తుంది, కలర్ కింద రాగానే తీసేయాలి. చూడండి, వేడి వేడి మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. సేమ్ బయట లాగానే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా 100% అట్లనే ఉంటుంది. పిల్లలకు బయటి ఫుడ్ ఎందుకు, ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేసి పెట్టేసుకుంటే ఇది నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకవేళ మీరు నచ్చితే ఇట్లా తప్పకుండా ట్రై చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.